నమస్తే. వెల్కమ్ టు ఓకే టీవీ. ఐబొమ్మ రవి దాదాపు ఒక 4 రోజుల నుంచి ఈ పేరు తరచూ వార్తల్లో వింటూనే ఉన్నాం. ప్రధానంగా ఒక రవి పేరు ఇటీవల వింటున్నా గానీ, ఐబొమ్మ అనే యాప్‌కి సంబంధించిన పేరు దాదాపు అందరికి తెలిసిన పేరిది. సో, దాదాపు చాలామంది ఇప్పటివరకు దాని నుంచి వీడియోస్ ప్రతి ఒక్కళ్ళు డౌన్‌లోడ్ చేసుకొని చూసిన పరిస్థితే. సో, ప్రధానంగా ఈ పైరసీ వీడియోస్ హెచ్‌డీ క్వాలిటీలో అందుబాటులోకి తీసుకురావడం జరిగింది ఈ వ్యక్తి. సో, ప్రధానంగా ఏదైతే గత ఒక 6 నెలలుగా జరుగుతున్న సైబర్ పోలీసుల కూంబింగ్ సంబంధించి సో, ఏదైతే పైరసీ చేస్తున్న వాళ్ళని అరికట్టాలనే అంశం మీద సైబరాబాద్ తెలంగాణ పోలీసులు చేస్తున్న ఒక కూంబింగ్ ఆపరేషన్‌కి సంబంధించి దాదాపు ఒక 25 మంది పట్టుబడిన పరిస్థితి గతంలో. సో, వాళ్ళ దగ్గర నుంచి చాలా ఇన్ఫర్మేషన్ బయటికి రావడం జరిగింది. చాలా సినిమాలు వాళ్ళు డౌన్‌లోడ్ చేసి వాటిని అమ్మే ప్రయత్నం. సో, దాని నుంచి వేల కోట్లు కొల్లగొట్టిన పరిస్థితి. వాళ్ళు బెట్టింగ్ యాప్స్‌కి సంబంధించిన వ్యక్తులకి ఆ సినిమాలు అమ్మడం అనేది. సో, ఇదంతా మనం మొన్న గతంలో మనం ఒక 25 మంది పట్టుబడిన తర్వాత వాళ్ళు కూడా చాలా తెలంగాణ అలాగే ఏపీకి సంబంధించిన చాలా గవర్నమెంట్ వెబ్‌సైట్‌లను కూడా హ్యాక్ చేశారు. హ్యాక్ చేయగలిగే టెక్నాలజీ వీళ్ళ దగ్గర ఉన్నాయనేది పోలీసులు ఓపెన్‌గా చెప్పడం జరిగింది. సో, దాని తర్వాత ఐబొమ్మ రవికి సంబంధించిన అంశం అప్పుడు వచ్చినప్పుడు సో, అతన్ని కూడా పట్టుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఖచ్చితంగా అతన్ని కూడా పట్టుకొని తీరుతామని పోలీసులు చెప్పడం జరిగింది. అదే రోజు ఇదే ఐబొమ్మ వెబ్‌సైట్‌లో ఒక మెసేజ్ రావడం జరిగింది. అది ఏంటంటే ప్రధానంగా నా దగ్గర ప్రతి ఒక్కళ్ళ డేటా ఉంది. సో, నన్ను పట్టుకోవడం మీ తరం కాదని పోలీసులకే సవాల్ చేసిండు ఈయన. ఈ ఐబొమ్మ రవి అనే వ్యక్తి. సో, అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఇదంతా. అంటే అంతకు ముందే ఇతని మీద నిఘా ఉన్నప్పటికీ సో, అప్పుడు పోలీసులు ఇంకా సీరియస్‌గా తీసుకొని సో, ఎట్టకేలకు అతన్ని పట్టుకోవడం జరిగింది. సో, ఇదంతా ఒక 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 సైడ్ ఆఫ్ వార్త జరుగుతా ఉంది. సో, అతను రకరకాల విషయాల్లో అతను ఒక సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా ఇప్పుడు కూకట్పల్లి ఆ ప్రాంతాల్లో ఉంటున్న వ్యక్తి అయినా సో, సాఫ్ట్‌వేర్ డెవలపర్ అని అందరికి ఆ ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి, ఆ ఇంటి పక్క వాళ్ళకి కూడా ఒక సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గానే తెలుసు. సో, ఇంత ఆపరేషన్ చేస్తున్నారు అన్న విషయం ఎవరికీ తెలీదు. కన్న తండ్రితో సహా. సో, కన్న తండ్రికి కూడా తెలియని విషయం ఇది. సో, కన్న తండ్రి కూడా మాట్లాడుతూ అతను చాలా విషయాలు బయటికి చెప్పడం జరిగింది. ఇతని విషయంలో ఇతను విడాకులయింది. సో, అక్కడి నుంచి అసలు బేసిక్‌గా రవి చిక్కడానికి ప్రధాన కారణమే భార్యకి విడాకులివ్వడం. సో, ఆ భార్యే మొత్తం ఇన్ఫర్మేషన్ ఇతనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం బయటకి పెట్టింది. సో, అక్కడి నుంచి పట్టుకుంటే మొత్తం ఇతన్ని అరెస్ట్ చేసి మొత్తానికైతే ప్రస్తుతానికి రిమాండ్‌లో ఉంచిన పరిస్థితి. సో, నిన్న మొత్తం సజ్జనార్ గారు మొత్తం మూవీ పెద్దలు అని చెప్పుకుంటున్న వ్యక్తులందరూ కూడా మూవీ యాక్టర్స్, ఆర్టిస్టులు అందరూ కూడా వచ్చి నిన్న ప్రెస్ ముందు మాట్లాడడం జరిగింది. చాలా గొప్ప పని చేశారు. సో, సజ్జనార్ గారు గాని పోలీస్ వ్యవస్థని మెచ్చుకుంటూ కూడా ప్రతి సినీ ఆర్టిస్టులు కూడా మాట్లాడడం జరిగింది. ఇక్కడ సినీ హీరోలు అనకూడదు. సినీ ఆర్టిస్టులని అనాలి. సో, మొత్తం అందరూ మాట్లాడడం జరిగింది. సో, ఇక్కడ ఇంకొక కోణం కనపడతా ఉంది. అసలు ఐబొమ్మో యాప్‌ని యూజ్ చేయడం ఎవరు యూజ్ చేస్తున్నారు ఎక్కువ శాతం? ఇది ఒక నిన్నటి నుంచి జరుగుతున్న పెద్ద చర్చ ఇది. అంటే కొంతమంది ఇప్పుడు ఐబొమ్మో రవి చేసింది తప్పే. 100కి 100 అది తప్పు. దానికి తగిన శిక్ష పడాలి. దానికి సంబంధించి ఇప్పుడు ఆల్రెడీ కోర్టు పరిధిలో ఉంది కాబట్టి దాన్ని ఖచ్చితంగా న్యాయబద్ధంగా ఎట్లా ఎదుర్కోవాలనేది అది పోలీసులు చూసుకుంటున్న విషయం. కానీ ఇది ఇంకొక కోణం కూడా కనపడతా ఉంది. ప్రజలు అసలు ఐబొమ్మో రవిని పట్టుబడడం వల్ల ఆనందపడుతున్నారా? బాధపడుతున్నారా? ఇది ప్రధానంగా అందరి మధ్యలో నిన్నటి నుంచి జరుగుతున్న ఒక చర్చ. వాస్తవానికి చెప్పుకోవాలంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టిన వ్యక్తిగా నేను కూడా చెప్తున్నా. ఖచ్చితంగా ఐబొమ్మ రవికి సంబంధించి చాలామంది మిడిల్ క్లాస్ కావచ్చు, బిలో మిడిల్ క్లాస్ వ్యక్తులు కావచ్చు, ప్రధానంగా థియేటర్‌కి అది కూడా ప్రధానంగా మల్టీప్లెక్స్‌కి వెళ్ళి సినిమాలు చూడలేము అనుకునే వ్యక్తులు ప్రతి ఒక్కళ్ళు ఈ ఐబొమ్మ యాప్‌ని యూజ్ చేసిన పరిస్థితి. ప్రతి ఒక్కళ్ళు కూడా. ఎందుకు? మల్టీప్లెక్స్ దాదాపు ఇప్పుడున్న చాలా నాకు తెలిసి 80% ఇప్పుడు పల్లెటూరులో కూడా మల్టీప్లెక్స్‌లు కడుతున్న పరిస్థితి.
పల్లెటూరు చుట్టుపక్కల కూడా ఏదైతే టౌన్ ఉంటుందో టౌన్‌లో ఒక మల్టీప్లెక్స్ పెడుతున్నారు తప్పితే సింగిల్ థియేటర్స్ లేవు. సింగిల్ థియేటర్స్ అన్నీ కూడా ఇప్పుడు వేరే గోడౌన్స్ లాగో లేదా పెళ్ళిళ్ళు చేసుకోవడానికి ఒక ఫంక్షన్ హాల్ లాగో మారిపోయిన పరిస్థితి. సింగిల్ స్క్రీన్స్‌ని పట్టించుకునే పరిస్థితి గవర్నమెంట్ చూడట్లేదు ఇప్పుడు సింగిల్ స్క్రీన్స్‌ని. కనీసం వాళ్ళకి సంబంధించిన సమస్యలను కూడా తీర్చే పరిస్థితుల్లో ఈరోజు గవర్నమెంట్ లేదు. సో సింగిల్ స్క్రీన్స్ అన్నీ పోయి మొత్తం అన్ని చోట్ల కూడా పల్లెల్లో ఉన్న వాళ్ళు కూడా ఈరోజు సినిమా చూడలేని పరిస్థితికి దిగజార్చింది ప్రభుత్వం. ప్రభుత్వ పెద్దలే కనీసం పేదవాడి సినిమా చూసే పరిస్థితులు కూడా లేకుండా క్రియేట్ చేస్తూ ఉన్నారు. మల్టీప్లెక్స్ల పేరు మీద దాదాపు ఒక మల్టీ కాంప్లెక్స్లో 3 నుంచి 4 స్క్రీన్లు ఉంటాయి. అదే పల్లెటూరు అయితే ఒక 2 స్క్రీన్లు ఉంటున్నాయి. వాడు మినిమంలో 250 నుంచి 350 పల్లెటూరులో పెడతా ఉన్నాడు టికెట్ రేట్. ఒక పల్లెటూరులో 250 నుంచి 350 రూపాయలు టికెట్ రేట్ పెడితే అసలు చూసే పరిస్థితి ఉంటుందా? పల్లెటూరు వ్యక్తులు చూసే పరిస్థితి ఉంటుందా? ఒక కుటుంబం అంటే నలుగురు వెళ్తే 1000 రూపాయలు టికెట్లకి అవుతున్నాయి. మళ్ళీ అదే మల్టీప్లెక్స్లో పాప్కార్న్ కొనాలన్నా 500, కోక్ డ్రింక్ కొనాలన్నా 250 రూపాయలు. ఏది కొనాలన్నా చివరికి వాటర్ బాటిల్ కొనాలన్నా కూడా 100 రూపాయలు పెట్టందే వాటర్ బాటిల్ రాని పరిస్థితి. మరి ఇవన్నీ టారిఫ్ చేసుకుంటే ఒక మధ్యతరగతి అలా బిలో మధ్యతరగతి కుటుంబం లేదా ఒక యావరేజ్ మధ్యతరగతి అబోవ్ మధ్యతరగతి వాళ్ళైనా కానీ దీన్ని బేర్ చేసే పరిస్థితి లేదు. వారానికి 4 సినిమాలు రిలీజ్ చేస్తే 4 సినిమాలు కూడా చూసే పరిస్థితులు ఈరోజు ప్రజలు లేరు. వాస్తవం ఏంటంటే ఇదే, ప్రభుత్వం పేదవాడికి సినిమాను దూరం చేస్తుంది. ఇది వాస్తవం. మళ్ళీ అవే ప్రభుత్వాలు ఈరోజు ఐబొమ్మ రవి అనేటువంటి వాడిని పట్టుకున్నారు. అతను చేసిన తప్పే కాదని ఎవరు చెప్పట్లేదు. తప్పు మీరు చేసింది కూడా కరెక్ట్. సో సినిమా ఇండస్ట్రీని కాపాడడానికి మీరు చేసిన ప్రయత్నంకి మేము కూడా సెల్యూట్ చేస్తాం. కానీ ఈ ఐబొమ్మ రవి పట్టుబడడం వల్ల ఎవరికి ఉపయోగం? సినీ కార్మికులకి ఏమైనా ఉపయోగం జరిగిద్దా? ఎట్టకెళ్ళి అదే హీరో లేదా ప్రొడ్యూసరు అదే డైరెక్టర్ వీళ్ళ ముగ్గురు తప్పితే ఐబొమ్మ రవి చేసిన పని వల్ల ఎవరు నష్టపోలే. వేల కోట్ల బడ్జెట్ పెట్టి సినిమా తీసి ఆ సినిమా ఏదైతే గ్రాస్ కలెక్షన్స్ దాటడానికి ఏదైతే హైయెస్ట్ గ్రాస్ రకరకాల ఏవైతే ఇప్పుడు పెడతా ఉన్నారో పోస్టర్స్లో అవి కలెక్షన్స్ దాటడానికి కూడా ఈ రోజుల్లో టికెట్ రేట్స్ పెంచుకోవడానికి ఇష్టాశరం వెసులుబాటు ఇస్తూ ఉంది ప్రభుత్వం. ఇష్టాశరం. మన అల్లు అర్జున్ పుష్ప ఇన్సిడెంట్ తర్వాత కంట్రోల్ చేయడానికి చాలా టారిఫ్లు రిలీజ్ చేశారు. మినిమం బేసిక్ ఇంతే ఉండాలి రేట్ అని ఛాలెంజ్ చేసి చెప్తున్నా. ఏ థియేటర్లో కూడా ఈరోజు ఆ రేట్ల మీద ఏ థియేటర్లో కూడా టికెట్ అమ్మట్లేదు. గవర్నమెంట్ ఫిక్స్ చేసిన రేట్లలో ఏ థియేటర్ కూడా ఈరోజు టికెట్లు అమ్మట్లేదు. ఎవడి ఇష్టాశరం రేట్లు వాడు, ఎవడి ఇష్టం వచ్చిన రేట్లు, లేదా బ్లాక్ మార్కెట్ నడుస్తుంది. పెద్ద సినిమాలకైతే ఓజీ లాంటి సినిమాలకైతే బ్లాక్ మార్కెట్ మస్తు నడిచింది. వీటిని కంట్రోల్ చేయడానికి చేత కాదు ప్రభుత్వాలకి. వీటిని కంట్రోల్ చేయలేం. ఇష్టాచారం వాళ్ళకి పర్మిషన్లు ఇస్తాం. 1-2 సినిమాలకైతే ఎవరు అడగరు. 1-2 సినిమాల్లో హైయెస్ట్ బడ్జెట్ ఉన్న సినిమాలు 1-2 సినిమాలకి మీరు టికెట్ టారిఫ్లు పెంచుకున్నారంటే అది ఇష్టమైతే చూస్తారు, కష్టమైతే మానేస్తారు ప్రజలు. కానీ ఇప్పుడు వచ్చే ప్రతి సినిమా చిన్న సినిమా నుంచి పెద్ద సినిమా వరకు కూడా ఈరోజు టికెట్ రేట్లు అదే రేటు 250 లేదా 350 రూపాయలు. అదే ఫస్ట్ 1 వీక్ అయితే వాళ్ళు ఇష్టమే ఎంతకైనా అమ్ముకోవచ్చు. మరి దీనివల్ల ఐబొమ్మ లాంటి సైట్స్ కానీ లేదా ఇతర పైరసీ సైట్స్కి వెళ్ళి అదే పేదలు అదే మిడిల్ క్లాస్ వాళ్ళు చూస్తున్నారు. ముందు దీన్ని అరికట్టాలంటే ఫస్ట్ ఆ సైట్స్ వరకు వెళ్ళకూడదు ప్రజలు అనుకుంటే మనం చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటి? ఫస్ట్ టికెట్ రేట్స్ అనేది ఒక ఫిక్స్డ్ టారిఫ్ పెట్టాలి గవర్నమెంట్స్. ఆ టారిఫ్ ప్రకారం కనుక టికెట్స్ అమ్మకపోతే ఆ థియేటర్ యాజమాన్యం మీద మనం యాక్షన్ తీసుకోవాలి. ఈవెన్ మల్టీప్లెక్స్లు కూడా ఆ టికెట్ రేట్ ధరని
వాళ్ళ మల్టీప్లెక్స్ మెయింటెనెన్స్ని కూడా ఇంక్లూడ్ చేసి చేస్తారు వాళ్ళు. జిఎస్టీలు, సిజిఎస్టీలు, ఎస్జిఎస్టీలు రకరకాలన్నీ వేసి అందులో ₹200 టికెట్ని అన్నీ వేసిన తర్వాత ఇంకొక ₹100 పెరుగుతుంది. ₹300 టికెట్ అవుతుంది. ఎవడు కొంటాడు? ఎవడు చూస్తాడు ఈ టికెట్ల రేట్లు పెట్టి? దీనివల్లే విసిగిపోయి జనాలంతా కూడా ఇట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. ఆయన తండ్రి కూడా చెప్పిండు, ఆయన ఇది తప్పు, ఖచ్చితంగా దీనికి తగిన శిక్ష పడుతుంది, అట్లా పోలీసులను సవాల్ చేయడం తప్పు అనేది మేము కూడా చెప్తున్నాం. అదే మాట. ఆయన రవి చేసింది 100% తప్పే. కానీ అట్లాంటి వాళ్ళని ప్రోత్సహించింది ఎవరు? ప్రజలు చూస్తున్నారు కాబట్టే అతను క్రియేట్ చేశాడు. ప్రజలు ఎందుకు చూస్తున్నారంటే మళ్ళీ ఇదంతా తిరిగి ఎక్కడికి వచ్చింది? ఇదంతా గవర్నమెంట్లో తిన్నంగా లేక, గవర్నమెంట్ సరిగ్గా యాక్షన్ తీసుకోక, మన ఓజీ సినిమాకి రకరకాల అన్ని అన్ని సినిమాలకి, ఓజీ సినిమాకి 1500, 2000 టికెట్, 3000 వాడి ఇష్టమిగా ఎంతకైనా అమ్ముకోవచ్చు. ఇట్లాంటి వెసులుబాటు క్రియేట్ చేస్తే 3000 టికెట్ పెట్టి ఎవడు కొంటాడు? సగటు సామాన్య ఫ్యామిలీ, మధ్యతరగతి ఫ్యామిలీ వ్యక్తులుగా ఆలోచిస్తే అది అసాధ్యం. అది సినిమా చూడడం అనేది అసాధ్యమే. థియేటర్కి వెళ్ళి ఒక మధ్యతరగతి కుటుంబం ఎంజాయ్ చేయాలంటే, సినిమా చూడాలంటే, ఎంటర్టైన్ అవ్వాలంటే దాదాపు 3000 నుంచి 4000 ఖర్చు అవుతుంది ఒక కుటుంబం వెళ్తే. మరి ఈ రకంగా ఇట్లాంటి ఐబొమ్మ రవి లాంటి వాళ్ళు ఎంతమంది తయారవుతారు? ఇప్పుడు పైరసీ, ఇప్పుడు ఐబొమ్మ రవిని కట్టడి చేసినాం, ఇక్కడతో ఆగిద్దంటే లేదు, ఫుల్ స్టాప్ పడుతుందంటే పడదు. ఎవరు మారాలా? కోట్ల సినిమా హీరోలేమో రెవెన్యూ తీసుకుంటా ఉంటారు వాళ్ళు. సో ప్రొడ్యూసర్లు వాళ్ళు దండుకోవాల్సింది వాళ్ళు దండుకుంటారు. 1000 కోట్లు పెట్టే సినిమాలు తీస్తారు, ఇంకొక 1000 కోట్లు రావాలని ఒత్తిళ్లు చేసి, ఇప్పుడు 1000 కోట్ల సినిమాకి 5000 కోట్ల గ్రాస్ ఎట్లా వస్తుందయ్యా? ఇప్పుడు 1000 కోట్ల సినిమాకి దాదాపు 5000 కోట్ల గ్రాస్ ఎట్లా వస్తుంది మీకు? ఎవరి డబ్బదంతా? ఇదే పేద మధ్య తరగతి కుటుంబం వెళ్ళి సినిమాలు చూస్తే వచ్చిన డబ్బది. మరి వీటి మీద ప్రభుత్వం ఇప్పుడు దీని మీద చర్యలు తీసుకున్నారు, ఓకే. మరి దీని మీద కూడా చర్యలు తీసుకోండి. టారిఫ్ల మీద మీరు గవర్నమెంట్ ఒక టారిఫ్ ఫిక్స్ చేసింది కదా, థియేటర్లకి, మల్టీప్లెక్స్కి ఇదే రేట్ల మీద మీరు అమ్మాలని ఒక టారిఫ్ ఉంది కదా. అసలు ఆ టారిఫ్ షీట్ ఎక్కడైనా డిస్ప్లే చేస్తున్నారు? అక్కడ చూడండి, వెళ్ళి ఒకసారి మీ అధికారులను పంపించి చూసుకోండి. ఒకసారి ఉన్న అరాకొర సింగిల్ థియేటర్స్లో అయినా కానీ, మల్టీప్లెక్స్లో కానీ ఎవడైనా ప్రభుత్వ టారిఫ్ ఇది అని ఎవరైనా అక్కడ పోస్ట్ చేస్తున్నాడా, డిస్ప్లే చేస్తున్నాడా టికెట్ రేట్లు? లేదే. నిన్న కూడా ఇప్పుడు సజ్జనార్ లాంటి వ్యక్తి పక్కన, ఇప్పుడు ఆయన సిపి కమిషనరు, అట్లాంటి వ్యక్తి పక్కన ఎవరు కూర్చున్నారే? పోలీసులు అందరూనేమో నిలబడ్డారా? ఇప్పుడు పెద్ద పెద్ద సినిమా యాక్టర్లు అంటే ఏం చెప్పదలుచుకున్నారు దీని ద్వారా? ఇప్పుడు నిన్న జరిగిన ఇన్సిడెంటే మనం చూసుకుంటే, ఎవరు పక్కన ఎవరు కూర్చోవాలి, వాళ్ళ అర్హత ఏంటి? ఇప్పుడు పక్కన కూర్చున్న వాళ్ళ సినీ హీరోలు అయి ఉండొచ్చు, వాళ్ళు 100 సినిమాలు చేసి ఉండొచ్చు, కోట్లకి అధిపతులు అయి ఉండొచ్చు. కానీ ఒక డిజిగ్నేషన్ లేనివాడు అందరూ కూడా ఇప్పుడు సజ్జనార్ పక్కన కూర్చునే అర్హత వాళ్ళకు ఉందా? పోలీస్ ఆఫీసర్లు అందరూనేమో వెనకాల నుంచున్నారు, హీరోలందరినేమో మీరు లైన్ పక్కన కూర్చోబెట్టుకుని మీరు ప్రెస్ మీట్ పెట్టండి. ఒక పక్కేమో చిరంజీవి, ఇంకో పక్కనేమో దిల్ రాజు. వాళ్ళ అర్హత ఉందా? డిజిగ్నేషన్ ఏంది వాళ్ళది? అసలు మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఈ ప్రెస్ మీట్ ద్వారా? అంటే ఇక వాళ్ళకి ఇంకా లీనియస్ ఇస్తున్నారా? మీరు సంపాదించుకోండి ఇక. నిన్న ప్రెస్ మీట్ ద్వారా ప్రజలకు ఉపయోగపడేది ఏమైనా చెప్పినామా మనం అనేది ఒకసారి మనం టాలీ చేసుకోవాలి. ఎందుకంటే ప్రజలకు ఉపయోగపడేది ఏం లేదు. అట్లా కేవలం అక్కడ ఉపయోగపడేది ఎవరికంటే సినీ పెద్దలు ఎవరైతే సోకాల్డ్ సినిమాను ఒక బిజినెస్ చేసుకుని కమర్షియల్ ఆస్పెక్ట్లో ఆలోచిస్తున్నారో, సినిమా అనే దాన్ని ప్రజలకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలనే దానికంటే ఎక్కువ కమర్షియల్ ఆస్పెక్ట్స్, దాని మీద డబ్బులు పెడితే 100 రెట్లు వస్తుంది,
లేకపోతే 100 రెట్లు తెచ్చుకోవాలనే దాని మీద ఎవరైతే ఆలోచిస్తున్నారో వాళ్ళకి ఉపయోగపడేటట్టు నిన్న ప్రెస్ మీట్ ఉంది తప్పితే ప్రజలకు ఉపయోగపడే టారిఫ్ల ప్రకారం కానీ టారిఫ్ల ప్రకారం థియేటర్లు నడుస్తున్నాయా లేదా సినిమా టికెట్ల అంశం మీద కానీ ఎవ్వరూ మాట్లాడట్లేదు. అందుకే ప్రజలు ఎవరిని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు? ఐబొమ్మ రవిని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆయనకి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఇప్పుడు ఐబొమ్మ రవికి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. చాలామంది ఆయన్ని సపోర్ట్ చేస్తున్నారు. నాకు అదే ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు అతను చేసింది తప్పుడు పని అందరికీ తెలుసు. ఇట్లా చేయొద్దు అన్న విషయం కూడా తెలుసు. కానీ ఆయనకి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది ఇప్పుడు. సో ఒకసారి ప్రజలు ఏమనుకుంటున్నారో కూడా మనం విందాం. ఒకసారి ప్రజలలోకి వెళ్ళి అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు దాని గురించి కూడా ఒకసారి విని మళ్ళీ తర్వాత దాని గురించి మాట్లాడతాం. ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసిన అంటే ఇప్పుడు ఐబొమ్మ రవి ఆయన గవర్నమెంట్ మంచోడు. ఇప్పుడు పేదవాళ్ళకు కూడా ఇప్పుడు ఈ అరెస్ట్ అయిన తర్వాత పేదవాళ్ళకు కూడా టికెట్లు తగ్గియాలి బ్రో. తగ్గిస్తేనే కొంచెం అన్ని అందుబాటులో ఉంటాయి. ఇంత పెట్టి చూడాలంటే ఇప్పుడు కష్టమైంది. కానీ అది ఐబొమ్మ ఉన్నప్పుడు పబ్లిక్ ఏంటంటే అందులో చూసేవారు, పేదవాళ్ళైనా ఎవరైనా అందులో చూసేవారు. అది ఎవరైనా ప్రొడ్యూసర్స్ గవర్నమెంట్ వాళ్ళు కూర్చొని ఏదైనా డిసైడ్ చేసుకోవాలి బ్రో, ఏది ఉన్నా కానీ. అదే అన్న ఇప్పుడు ఎవరు ప్రొడ్యూసర్లు ఉన్నారు వీళ్ళు చూసుకొని ఏదైనా ప్రజలకు అవైలబుల్గా ఉండే చూసి ఆ టికెట్ రేట్ పెట్టాలి, బయట సెర్చ్ చేయాలి. ప్రొడ్యూసర్లకు ఏంటంటే ఎంత బడ్జెట్ పెట్టి ఎంత సినిమా తీసినా కానీ ప్రజలకు కొంచెం అవైలబుల్ టికెట్ అయ్యేటట్టు మీరు అంత బడ్జెట్ పెట్టి సినిమా తీయండి. అది చెప్పాల్సిందిగా మేము. మాకైతే చాలా బాధాకరంగా ఉందండి. ఐబొమ్మ అనవసరంగా బ్యాన్ చేశారు, అనవసరంగా ఆయన్ని అరెస్ట్ చేశారు. నాకు చాలా ఇది బాధగా అనిపించింది. ఎందుకంటే మేము రోజు ఐబొమ్మలో సినిమా చూస్తాను నేను. సో మేము చూసే సినిమాలు మళ్ళీ రిపీట్గా చూడాలంటే మేము సినిమా హాల్లోకి వెళ్ళి చూడం కాబట్టి సో ఐబొమ్మలో చూసేదాన్ని. సో ఐబొమ్మలో ఆయన రవి గారిని అరెస్ట్ చేశారు కాబట్టి నాకు చాలా బాధగా ఉంది. ఫస్ట్ డేనే 1000 రూపాయలు అంటే ఎవడలు చూస్తాడు? సినిమా టికెట్లు అంటే తగ్గిస్తే బాగుండిద్ది. ఎందుకంటే ఇప్పుడు అతన్ని అరెస్ట్ చేశారు కాబట్టి టికెట్స్ తగ్గాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చాలా బాధగా ఉందన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఐబొమ్మ రవి ఛాలెంజ్ చేసిండు పోలీసు వాళ్ళకు, కాకపోతే దొరికిపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే పేద ప్రజలకి ఎంతో అండగా ఉండే ఐబొమ్మ యూత్కి, ఎంతోమంది ఖాళీ ఉండే వాళ్ళకి గిట యూత్కి అలాగే పేద ప్రజలకి అండగా ఉండే ఐబొమ్మ రవిని ఈరోజు నిజంగా అరెస్ట్ చేయడం చాలా బాధగా ఉంది. చాలా ఉంది. కాకపోతే ఏం చేస్తాం, తప్పని పరిస్థితిలో సినిమా వాళ్ళకి డబ్బులు వస్తలేవు అని ఎంతో మంది ఈ ఐబొమ్మని బ్యాన్ చేయడానికి, ఆయనను పట్టుకోవడానికి ఎక్కడున్నాడు ఈ ఐబొమ్మ వాడని పట్టుకున్నారు. కాకపోతే సినిమా వాళ్ళకి డబ్బులు రావట్లేవు అంటే మీరు టికెట్ రేట్లు 1000 పెంచితే ఎవరన్నా థియేటర్కి వచ్చేది? పేద ప్రజలు వచ్చి చూస్తా 1000 రూపాయలు టికెట్ పేద ప్రజలు ఎవరన్నా పెట్టగలుగుతారా? పాప్కార్న్ రేటు 200, కోకు రేట్ ఏమో 180, పార్కింగ్ రేట్ ఏమో 50 రూపాయలు, 30 రూపాయలు, వాటర్ బాటిల్ 50 రూపాయలు. మీ ఇష్టం ఉన్నట్లు అమ్ముతారు. దాని మీద 20 ఉంటే మీరు 50 అమ్ముతారు. కోక్ మీద 50 ఉంటే మీరు 180 అమ్ముతారు. పాప్కార్న్ రేట్ ఏమో 200. మీ ఇష్టానుసంగా ఒక 10 మంది పోతే 1000 రూపాయలు టికెట్ అంటే 10 మంది అంటే 10,000 పోయినాయి కన్నా అన్నీ. పేద ప్రజలు ఎవరైనా చూస్తారన్న? ఒక్కరోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కష్టపడితే 600 రూపాయలు రావన్నా, నీకు 1000 రూపాయలు 3 గంటల్లో 1000 రూపాయలు ఇవ్వాలి. నీకు 3 గంటలు సినిమా తీసినందుకు నీకు 1000 రూపాయలు ఇవ్వాలి. సరే, ఆ సినిమా ఉపయోగపడిందంటే లేదు. సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చింది ఆ సినిమా అంటే లేదు. నీ ఇష్టానుసంగా నువ్వే బడ్జెట్లో 200 కోట్లు పెట్టినా 300 కోట్లు పెట్టినా ఎవరు పెట్టమన్నారు? ప్రజలు అడగలేదు, మేము అడగలేదు, డయాడ్ ఫ్యాన్స్ అడగలేదు. 200 కోట్లు పెట్టి సినిమా తీయండి మేము చూస్తామని అన్నామా? లేదు కదా. మీ ఇష్టానుసంగా మీరే బడ్జెట్లు పెంచుతారు. మీ ఇష్టానుసంగా మీరే హీరోలకి రెవెన్యూ పెంచి ఇస్తారు. టికెట్ రేట్లు తగ్గియండి అన్న. ఫ్యామిలీ ఆడియన్స్ రావాలంటే టికెట్ల రేటు తగ్గియండి, అప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ వస్తారు. మాకు వస్తలేదు, ఐబొమ్మని పట్టుకోవాలి, మాకు డబ్బులు వస్తలేవు, ఐబొమ్మని పట్టుకోవాలి. టికెట్ రేటు తగ్గి అన్న. ఫస్ట్ నీకు వచ్చే డబ్బులు నీకు అంతకంటే ఎక్కువ వస్తాయి. నువ్వు టికెట్ రేటు తగ్గియకుండా 1000 రూపాయలు పెట్టేసి నువ్వు ఐబొమ్మ వాడు మాకు లాస్ చేసేస్తున్నావు, మా సినిమా ఇండస్ట్రీని తొక్కేసిండు, వాడిని పట్టుకున్నారు. మళ్ళా రవి అనే అతను మళ్ళీ బయటకు వస్తాడు. మళ్ళీ పుడుతుంది మా ఐబొమ్మ. పేదవాళ్ళకి అండగా ఉంటుంది ఐబొమ్మ. సో చూశారు కదా, ఎవరు మాట్లాడినా కూడా ఇప్పుడు ఐబొమ్మ రవికి సపోర్ట్గా కానీ ఐబొమ్మ రవి
చేసిన విషయానికి సపోర్ట్గానే మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు, మరి అట్లాంటి సైట్స్కి మేము ఎందుకు వెళ్ళాలి, మేము వెళ్ళేది మరి బయటికి వెళ్ళి సినిమా చూసే పరిస్థితి ఎవరికి లేదాయే. అది కల్పించలేకపోతుంది గవర్నమెంటే పక్క నుండి వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ ఉంది, సినిమా టికెట్ల రేట్లు పెంచుకోండి అని చెప్పి. ఇట్లా చేస్తూ ఉంటే మరి ప్రజలు ఎట్లు పోవాలి, మరి ఇట్లాంటి ఐబొమ్మ లాంటి సపోర్ట్ లాంటి యాప్స్లోకి వెళ్ళి మేము మూవీలు చూడాలనుకున్న వాళ్ళ కోరిక, మా కోరిక మేము తీర్చుకునే పరిస్థితి అయింది ఈరోజు. సో లేకపోతే ఇప్పుడు నిజంగా సామాన్యుడికి థియేటర్కి వెళ్ళి సినిమా చూసే పరిస్థితి తీసుకొస్తే గవర్నమెంటు, అసలు మేము ఐబొమ్మ సైట్లు లాంటివి మేము డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం ఏముంటుంది అనేది వాళ్ళు అడుగుతున్నమాట. ప్రజలు ఎట్లా సపోర్ట్ ఇప్పుడు నిజంగానే తప్పుడు వ్యక్తే, వాస్తవంగా అందరం అంటున్నాం, అది అతను చేసిన తప్పే అయి ఉండొచ్చు. కానీ మరి ప్రజలందరూ ఇప్పుడు తిట్టాల్సిన అర్రే ఐబొమ్మ డౌన్లోడ్ చేసుకోవడానికి రేపు నేను సినిమాలు ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలని ఆలోచించుకునే పరిస్థితి వచ్చింది ఈరోజు. ఇప్పుడు జనం ఏమైనా ఆలోచిస్తారంటే అరే అరెస్ట్ చేసారంట, వాడు చేసిన తప్పు అని ఎవరు మాట్లాడట్లే. అందరికి ఉన్న డౌట్ ఏంటంటే రేపు నుంచి సినిమాలు ఎందులోంచి డౌన్లోడ్ చేసుకోవాలన్న కన్ఫ్యూజన్లో ఉన్నారు. చాలామంది ఇప్పుడు ఐబొమ్మ రవికి సపోర్ట్గా మాట్లాడుతున్నారు, అది నాకు ఆశ్చర్యంగా ఉంది. సో దీని మీద ఫస్ట్ ప్రభుత్వం ఒక క్లారిటీ మెయింటైన్ చేసి సినీ పెద్దలు ఇప్పుడు ఎవరైతే మీరు కూర్చోబెట్టుకుని ప్రెస్ మీట్ పెట్టారో వీళ్ళకే ఒకసారి చెప్పండి, ప్రజలకి సపోర్ట్గా ప్రజలకు అనుగుణంగా మీరు సినిమాలు తీసిన బడ్జెట్ మీరు ఎట్లా పెట్టుకుంటారో మాకు అనవసరం, కానీ మీరు వేలాది వేల కోట్లు పెట్టుకుని ఆ వేలాది వేల కోట్లన్నీ కూడా ప్రజల మీద వసూలు చేస్తామంటే మేము ఊరుకునేది లేదు. మా టారిఫ్లు మేము ఇస్తాం, ఎవరికి కూడా అది పెద్ద సినిమా కావచ్చు చిన్న సినిమా కావచ్చు ఎవరికి టికెట్ల రేట్లు పెంచుకునే అర్హత లేదు, ప్రభుత్వం పెట్టిన రేట్లకే మీరు టికెట్లు అమ్మాలి అని మీరు ఒక రూల్ తీసుకురండి ఫస్ట్. ఇప్పుడు సినీ పెద్దలకు ఉపయోగపడే పరిస్థితి తప్పితే ఇది ఎవరికి సామాన్యుడు ఎవరికి ఉపయోగం లేదు. మళ్ళీ దీన్ని ఇంత పెద్ద ఇష్యూ తీసుకొస్తారు, అతను అరెస్ట్ చేసిర్రు, రిమాండ్ చేసిర్రు, పంపించండి సెలబ్రిటీలతో మనం ప్రెస్ మీట్లు పెట్టి. సజ్జనార్ గారు మీరు కూడా ఇప్పుడు వీళ్ళందరినీ తీసుకొచ్చే అవసరం లేదు మనకి. ఇప్పుడు మనం చేసింది గర్వంగా చెప్పుకునే పని ఇది. సో ఇట్లాంటి సినిమా వాళ్ళని ఇంక్లూడ్ చేసి మనం మాట్లాడించాల్సిన అవసరం లేదు, వీళ్ళు మన గొప్పల విషయం గురించి చెప్పాల్సిన అవసరం కూడా లేదు, ఈ కేసుని అంత ఇష్యూ చేయాల్సిన అవసరం కూడా లేదు, అంటే అంత పబ్లిసిటీ చేయాల్సిన అవసరం కూడా లేదు. బికాజ్ ఇది ప్రజలకు ఉపయోగపడే పని కాదు. సినీ ఇండస్ట్రీ అది కూడా సినీ కార్మికులను అడ్డం పెట్టుకుని అరే ఏదైనా అంటే సినీ కార్మికులు బాగుపడాలి కదా, సినీ కార్మికులకి ఏం ఉపయోగం ఉండదబ్బా. నిజంగా చెప్పాలంటే వాళ్ళు పొద్దు నుంచి సాయంత్రం వరకు పని చేస్తారా, ఆ రోజు ఆ కూలీ తీసుకుని వెళ్ళిపోతారు వాళ్ళు. సినీ కార్మికులు ఎవరికి ఉపయోగం లేదు. వేలాది కోట్లు లాభం వస్తే వాళ్ళని పిలిచేమి ఒక 50 కోట్లు ఇచ్చి ఇదిగోండి మీరు పంచుకోండి అని సినిమా కార్మికులకి పెట్టేటోడే ఎవ్వడు లేడు. ఇక ప్రొడ్యూసర్ కావచ్చు, సినీ హీరోలు కావచ్చు, ఎవరైనా కానీ లాభం వచ్చినప్పుడు సినిమా కార్మికులను ఏం చూడరు వాళ్ళు. సినిమా కార్మికులు ఆ రోజు పని చేస్తారు, వాళ్ళ రోజు వేజ్ తీసుకుంటారు, వాళ్ళు వెళ్ళిపోతారు, అంతే తప్పితే సినీ కార్మికులకి దీనికి ముడిపెట్టద్దు. మీరు గవర్నమెంట్ మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే సినిమా టిక్కెట్ల రేట్ల విషయంలో మీరు ఒక టారిఫ్ పెట్టండి, ఆ టారిఫ్ ప్రకారమే నడవాలి థియేటర్. అప్పుడే పేదవాడుకున్న కోరిక చిన్న సరదా సినిమా మొదటి నుంచి అదే, ఎప్పటి నుంచో పేదవాడు సినిమా చూస్తాడు, అది సరదా కోసం వెళ్ళే ప్రయత్నం, అది దాన్ని బతికేయండి, దాన్ని చంపేయద్దు. పేదవాడి సినిమా చూడడానికి సినిమాని పేదవాడికి దూరం చేసి పెద్దవాడికి దగ్గర చేసే ప్రయత్నం అసలు చేయొద్దు అనేది మా ఓకే టీవీ తరపు నుంచి మేము చెప్పదలుచుకున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ.